టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. డ్రగ్స్ కేసులో లబ్ధిదారుల ఆస్తుల జప్తు దిశగా ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 3(4) ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేశారు. తెలంగాణ ఆబ్కారీ శాఖ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈసీఐఆర్ జారీ చేశారు. విదేశీ అక్రమ లావాదేవీలు గుర్తిస్తే విదేశీ మారక ద్రవ్యం నియంత్రణ చట్టం కింద కూడా కేసులు నమోదు చేయనున్నారు. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు టాలీవుడ్ ప్రముఖులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించనున్నారు. విచారణలో తేలే అంశాల ఆధారంగా ఆయా ప్రముఖుల ఇల్లు, కార్యాలయాల సోదాలతో పాటు చాలా సంవత్సరాల క్రితం నుంచి ఆయా వ్యక్తుల బ్యాంకు లావాదేవీలను కూడా పరిశీలించనున్నారు. మనీ లాండరింగ్ అభియోగాల విషయంలో అవసరమైతే ఇంటర్పోల్ సాయం కూడా తీసుకోనున్నారు. ఏ దేశానికి ఎంత మొత్తంలో నిధులు మళ్లించారన్న అంశంపై లోతుగా దర్యాప్తు చేయనున్నారు. టాలీవుడ్ ప్రముఖులిచ్చే సమాచారం ఆధారంగా మరికొందరిని ప్రశ్నించాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు. విదేశాల నుంచి డ్రగ్స్ దిగుమతి అయినట్లు ఈడీ ప్రాథమిక ఆధారాలను సేకరించింది. డ్రగ్స్ దిగుమతికి సంబంధించిన చెల్లింపుల మూలాలను ఈడీ బయటకు తీయనుంది. అమెరికా, ఆస్ట్రియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి కొరియర్ల ద్వారా డ్రగ్స్ దిగుమతి చేసుకుని ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేశారని ఈడీకి పక్కాగా ఆధారాలు దొరికాయి. విదేశాల్లో ఉన్న డ్రగ్ మాఫియా ఖాతాల్లోకి ఇక్కడి నుంచి నగదు బదిలీ జరిగినట్లు తేలింది. ఎవరెవరి ఖాతా నుంచి డ్రగ్స్ మాఫియాకు ఏ మేరకు చెల్లింపులు జరిగాయన్నది ఇప్పుడు కీలకం కానుంది.